వల్లభనేని వంశీకి కోర్టులో బిగ్ షాక్ వచ్చింది. అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతారు. ఇప్పుడు ఇచ్చిన ట్విస్ట్ కే రాష్ట్రాలు దాటి వచ్చాం, ఇప్పుడు దేశాలు కూడా దాటిస్తారా? బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేశారు. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి వైసీపీ నాయకులు ఆయన కేసులో కూడా కోర్టుకు వెళ్లారు. ఆయనకు ఊరట లభించలేదు. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం, మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? విడుదల రజని మాజీ మంత్రి, ఆమె కూడా ఊరట దక్కలేదు. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో. ప్రతిరోజు కోర్టులో బెయిల్ తిరస్కరణను, పిటిషన్ డిస్మిస్, ఊరట రాకపోవడము, పోనీ స్వల్ప ఊరట రావడము, ఇదే వార్తలు. ఎందుకు భయపెడతావు? మన వెనకాల పోయినంత మంది సైనికులు ఉన్నారు కదా. ఉన్నారు. ఎవరో సోషల్ మీడియాలో ఇందాక నాతో మాట్లాడుతూ చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ అంటేనట యువర్ స్టే రిజర్వ్డ్ కోర్ట్ హాల్ ఆర్ పేషెంట్ వార్డ్. నాకు అర్థం కాలేదు సార్. మీ బస రిజర్వ్ చేయడమైనది కోర్టులోకా పేషెంట్ వార్డ్ హాస్పిటల్లోకా అన్నట్టు. వైఎస్ఆర్సీపీ అంటే నిజంగానే ఎవరిని చూడండి, వెళ్తున్నారు లేదా జైలుకి వెళ్తున్నారు లేదా ఆసుపత్రిలో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు కాకానికి అలా అయింది, వల్లభనేని వంశీ షాక్ తగిలింది, రజనీకి షాక్ అయింది. ఒక్కొక్కడికి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో మాత్రం ఆయన బెయిల్ తెచ్చుకున్నారు. బెయిల్ ఎలా తెచ్చుకున్నారంటే వాళ్ళ తండ్రికి చెయ్యి విరిగింది, ఆసుపత్రిలో ఉన్నారు కాబట్టి సేవలు చేయాలి కాబట్టి అంటూ వాళ్ళ తండ్రి ఆయన చెయ్యి విరిగింది, ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి? నెంబర్ 2గా ఉండే విజయసాయి రెడ్డి గారి మీద కాకినాడ పోర్టు కేసు, ఇవన్నీ కొత్తగా ఆయన వెళ్ళి విచారణలో కూడా హాజరయ్యారు. నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. లిక్కర్ స్కామ్ జరిగింది, అందులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మెయిన్ కీలక పాత్రధారి. అవసరమైతే నేను చాలా చెప్తాను కూడా ఆయన అన్నారు. ఎన్ని 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 దారుణాలు సార్. అంతటితో ఆగారా? ఎంతమంది అనుకుంటున్నారు మీరు? వైఎస్ఆర్సీపీలో బోరుగడ్డ అనిల్, వల్లభనేని వంశీ జైల్లోనే ఉన్నాడు, తురకా కిషోర్, కుక్కల విద్యాసాగర్, పైన పటారంలో నలటారం ఈ జగమంతా డంబాచారం. జైలుకి వెళ్ళి బయలు మీద బయటకు వచ్చిన వాళ్ళు వర్ర రవీందర్ రెడ్డి, నందిగం సురేష్, మాజీ ఎంపీ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ అనంతబాబు. రై సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళైతే లిక్కర్ స్కామ్లో వాసుదేవరెడ్డి, అనుచిత వ్యాఖ్యల కేసులో అయితే ఆర్జీవి ముందస్తు బెయిల్ మీద ఉన్నారు. అతను ఎవరనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. పొన్నవాళ్ళు ఆయన పెట్టుకోలేదనుకుంటా తెలివిగా. పొన్నవాళ్ళు వాదించిన వాళ్ళు అందరూ పాపం నో రిలీఫ్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సకల శాఖ మంత్రిగా పేరు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన అయితే జత్వానీ కేసులో, సోషల్ మీడియా కేసుల్లో, ఫారెస్ట్ ల్యాండ్స్ కేసుల్లో, అన్నిట్లో. ఎందుకంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది. హోంవర్క్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన, ప్లానింగ్ చేసిన. సజ్జల భార్గవ్ రెడ్డి ఆయన కుమారుడు, సోషల్ మీడియా కేసుల్లో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసుల్లో ఆయన కోర్టుల్లో. ఇది పట్టుకో. పోక్సో కేసులో గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ టీఆర్ఎస్ తీసుకున్న సీఏ అప్పట్లో, ఆయన పోక్సో కేసులో విచారణకు హాజరవుతున్నాడు. బెట్టింగ్ యాప్స్ కేసులో యాంకర్ శ్యామల, వైసీపీ సోషల్ మీడియా స్పోక్స్ పర్సన్. వైఎస్ఆర్సీపీ అంటే చెంచల్గూడ పార్టీ, జైలుకి బెయిల్కి మధ్య ఉగిసలాడే పార్టీ. ఆ పార్టీలో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జైలుకి వెళ్ళి జగన్ గారిని కలిసి జాయిన్ అవ్వాలి అని. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన